చలో కడుపు లోపల కనుకో బ్రో ఆటలు బంద్ చేయండి ప్లీజ్. కాపీరైట్స్ వస్తాయి. ఏసీ హై పెట్టండి. ఓకే రెడీ 1 2 3 టేక్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ఎక్కడికి పోతున్నాం అంటే ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. సో వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఎక్కడికి అని అంటే అది ఇక్కడ సంక్రాంతి ఈవెంట్ అనేది జరుగుతుంది అన్నట్టు. సంక్రాంతి ఈవెంట్ సంక్రాంతి రోజే జరగదు, ఎందుకనంటే వాళ్ళు టైం తీసుకొని అందరు అవైలబుల్ ఉన్నట్టు ఒక మంచి హాలిడే రోజు అయితే పెట్టుకుంటారు అన్నట్టు. సో మేము దానికే వెళ్తున్నాము సంక్రాంతి ఈవెంట్కి. ఇక్కడ బ్రిస్బెయిన్లో తెలుగు వాళ్ళందరితోటి సంక్రాంతి ఈవెంట్. ఇండియన్స్ అనుకోండి ఇంకా చాలా మంది, కొంతమంది ఫారినర్స్ కూడా అక్కడ ఇన్వైట్ చేస్తారు. అసలు ఎట్లా జరుగుతాయి ఏంటి అని చెప్పేసి పోదాం. అండ్ నా మీటప్ కూడా అక్కడే పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా రోజులు అయితే ఇక్కడ మాత్రమే కలవలేదు. సైకిల్ మాత్రం తీసుకురావట్లేదు. ఎందుకు అని అంటే సైకిల్ అండ్ ఈ వర్షం పడుతుంది, సో కుదరదు. సే హాయ్ గైస్. ఎంత డీసెంట్ గా ఉన్నది తెలుసా వీడియో స్టార్ట్ కాగానే. చిచ్చర పిడుగులు వాళ్ళు. చలో పదండి. సో ఫైనలీ మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ హరిదాస్ వేషాలు అవన్నీ కూడా చేసిరంట. అండ్ అదైతే చూద్దాం ఎట్లుంటుందో. ఎందుకు కలిగా అందరూ సో ఫైనలీ చాలా హ్యాపీగా అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అండ్ చాలా జరిగింది. బట్ నేను స్టేజ్ పైన ఉన్నా, కొంచెం మాట్లాడినా. అందరు కలిసారు కానీ ఈ కెమెరా పట్టుకొని మాట్లాడి చూపెట్టే అంత నాకు కుదరలేదు. సో దట్ ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా. సభకు నమస్కారం. ఏడా అయ్యింది. I hear you breathe that healthy breath. I know it's all of you that I get. 1 bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. Baby, we're wasting our youth. Down in the abyss with you. I watch you shout, so beautiful, the way the water drips on your phone. I always knew you were too good for me and that we would never be. We share the last set cigarette. It is the least thing that I regret. Now close the door, leave
హాయ్ గైస్, నేను మీ రంజిత్ అన్విల్. ఇవాళ నైట్ ఇక్కడ ఎక్కడ ఉన్నామని అంటే గ్లోవామ్స్ దగ్గర ఉన్నాను. గ్లోవామ్స్ అనేటివి ఇక్కడ మన ఈ రాత్రి పూట రావాలి, చాలా చీకట్లో. అండ్ ఇది ఒక పెద్ద ఘోరమైన అడవి. అండ్ కీకార్ అని ఏమని చెప్తా, ఒక్కసారి ఆగవా అండ్ నేను పట్టుకుంటా ఒకసారి, ఎందుకంటే నాకు దారి చూపెట్టు, నువ్వు కింద రాచి కొట్టుకో. సో ఇది అండ్ ఇది చాలా దారుణంగా ఉంది, సీదు ఉంది మొత్తము. ఈ సౌండ్ ఇదంతా చూస్తాను నాకు భయం అవుతుంది అని అనుకుంటున్నారా? భయం అయితే లేదు, చాలా క్రేజీగా ఉంది. అండ్ కొంచెం అటు పోయినా మనం అటు పోతాము, అటుకొస్తలేదు నడిపిదు. అండ్ ఇప్పుడు గ్లోవామ్స్ అయితే చూపెడదామని చెప్పేసి అన్నాడు మనీ. సో ఇక్కడ నాకు నేచర్ ప్లేసెస్ కావాలంటే సరే నేను ఎక్స్ప్లోర్ చేస్తా అన్నా అని చెప్పిండు, చూపెడతా అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చేసినాము. గ్లోవామ్స్ నేను మీకు చూపెడతాను. అమ్మాయి కూడా వస్తలేడేంది. ఇక్కడ గోండ్వానా గ్లోవామ్స్ వచ్చేసి, ఈ గ్లోవామ్స్ ఎట్లుంటాయి అంటే ఇప్పటిదాకా మనం చూసినాయి. ఇది వచ్చేసి ఆ వామ్ అన్నట్టు. ఈ వామ్ లోపల ఒక బయోల్యూమినిసెన్స్ అని చెప్పేసి ఒక చర్య జరుగుతుంది. ఆ బయోల్యూమినిసెన్స్ గ్లో ఈజ్ క్రియేటెడ్ విత్ ఇన్ ద గ్లోవామ్స్ అన్నట్టు. 4 కెమికల్స్ రియాక్ట్ జరిగేసి ఒక జెల్లీ లాంటిది వస్తుంది. ఈ జెల్లీ మెరుస్తూ ఉంటుంది. ఈ మెరిసిన జెల్లీ ఏదైతే ఉందో it will be like 500 to 600 meters of walk. So like round trip it will be like 1.5 kilometers. But it's pretty good. You can go with the phone tag. Yeah. చిన్న చిన్న లైట్ల లాగా భలే ఉన్నాయి కదా అసలు ఈ గ్లోవామ్స్. యాక్చువల్గా ఐఎమ్ రియలీ హ్యాపీ ఇవి చూసినందుకు. చూడండి చాలా ఉన్నాయి అడవి మొత్తం కూడా. అండ్ డే టైంలో ఇంకా బాగుంటాయి. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు అక్కడ టార్చ్ కొట్టి చూసే అంత లేవు, కానీ లోపల గుహలు కూడా కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ ఇంటూ బాగా కనబడుతున్నాయి అవి. అండ్ స్ట్రిక్ట్లీ అసలు ఇక్కడ కెమెరాస్ అంటే లైక్ టార్చెస్ అయితే ఉండవు. టార్చెస్ పెడితే ఇంకా అవేం కనబడతాయి, అవే లైట్లు కదా. సో అదే అన్నట్టు. అండ్ ఇక్కడ నుండి మేము రావడానికి చాలా రిస్క్ తీసుకొని అయితే వచ్చేసాము. ఫైనల్లీ రీచ్ అయ్యాము, పైకి వచ్చేసాము. సో ఇక్కడ మీరు చూసారా గ్లోవామ్స్? ఇవన్నీ అవే చిన్న చిన్న లైట్లు, కానీ చాలా కష్టంగా ఉన్నది వీటిని స్పాట్ చేయడం. ఇంకా చాలా ఉంటాయేమో చూద్దాం. ఒక 10 నిమిషాలు లోపలికి నడుచుకుంటూ పోతే గ్లోవామ్స్ కేవ్స్ ఉంటాయంట. కేవ్స్ దగ్గరికి అయితే పోతాము. చాలా పోదాం పదండి. సో ఇవే ఫ్రెండ్స్ గ్లోవామ్స్. ఇవి ఇక్కడ కనబడుతున్నాయి మీకు. ఇట్లా గ్లోవామ్స్ అనేటివి ఇట్లా గ్లో అవుతాయి అన్నట్టు. ఇది వర్షాకాలంలో ఇట్లా లైక్ వర్షం లేదా హీట్ హ్యూమిడిటీ ఉన్నప్పుడు వస్తాయి అన్నట్టు. ఇక ఇటు సైడ్ మొత్తం ఇట్లా ఉన్నాయి. వీలైతే దగ్గరికి వెళ్ళి చూపెడతా. ఇక ఇట్లా ఉంటుంది ఇది, కానీ మనకు కనబడదు. ఈ టార్చ్ కూడా పెట్టొద్దు, ఎందుకంటే టార్చ్ పెట్టినా అవి చచ్చిపోతాయి అన్నట్టు. సో దానికోసం వావ్ గ్లోవామ్స్. వావ్ మై గాడ్, ఓ మై గాడ్, ఇవి కళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా కనబడతాయో తెలుసా? మనం బెడ్రూమ్లో ఆకాశానికి నక్షత్రాలు అంటించుకుంటాం చూసిన స్పేస్ అట్లా కనబడుతున్నాయి. ఎంత అమేజింగ్ ఉందో. యా ఈ కప్పలు చూడండి. ఎప్పుడైనా ఇట్లా ఇలాంటి గ్రీన్ కలర్ కప్పలు, ఇలాంటి కప్పల విషయంలో దీనిపైన అంబ్రెల్లా పెట్టవా మొబైల్ పైన. సో ఇలాంటి కప్పల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయిజనస్ ఉంటాయి మెరిసే కప్పలు ఇట్లా అన్నట్టు. దీని కప్ప యొక్క చూడండి ఎంత అమేజింగ్ ఉన్నావు బేటా నువ్వు. అది భయంగా ఉన్నది. కళ్ళు చూడండి. థ్యాంక్ యూ మనీ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. వా ఓ మై గుడ్నెస్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు వీడు. మరి రెయిన్ ఫారెస్ట్, థిక్ రెయిన్ ఫారెస్ట్లో ఇలాంటివి చూడడం నా అదృష్టం అని అంట. ఈ బ్లూది ఏదైతే ఉన్నదో దీనికి లైక్ ఈ మస్కిటో చిన్న చిన్న పురుగుల ఫ్లైస్ అనేసి వచ్చి అతుక్కుంటాయి. సో దానివల్ల అవి తింటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది వచ్చేసి న్యూజిలాండ్లో అండ్ మన ఆస్ట్రేలియాలో మాత్రమే కనబడతాయి అనంట. ఇవి వచ్చేసి ఆర్కనోకాంపా ఫ్లావా అని చెప్పేసి ఈ ఫ్యామిలీకి సంబంధించినవి అన్నట్టు. ఇది వచ్చేసి దీని యొక్క స్టోరీ అన్నట్టు. అండ్ దీనిపైన టార్చులు పెట్టారు.
ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు నేను మనీ ఇద్దరం కలిసేసి టాంబ్రిన్ మౌంటైన్కి అయితే వచ్చేసాము. ఈ టాంబ్రిన్ మౌంటైన్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ మౌంటైన్ ఇన్ బ్రిస్బేన్. సో ఈ టాంబ్రిన్ మౌంటైన్లో మనకు ఇది వచ్చేసి, సో ఇప్పుడు మొత్తం అడవిలో ఈ మధ్యలో అంటే వాకింగ్ పాత్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. కింద చిన్న పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ వాకింగ్ ట్రాక్ వచ్చేసి అంటే పెద్ద, చూడండి మీరు కింద చూసుకుంటే ఒకసారి ఆ కింద ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళి ఈ విధంగా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో కట్టిరు అన్నట్టు. దీనికి వచ్చేసి మనకు $22 ఎంత కట్టినాం, $22 per person అన్నట్టు. దగ్గర దగ్గర $1200-1300 ఒక్కరికి. ఈ వాకు 30 minutes నడవడానికి. సో ఇక్కడ చూడండి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఇచ్చిర్రు మంచిగా. సో వీల్ చైర్లో పోయేటోళ్ళు కూడా చూసవచ్చు. ఇక్కడ ఇట్లా యాక్సెస్ ఇచ్చేసి మంచిగా చూస్తారు అన్నట్టు. అండ్ నాకు ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఫారెస్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొన్ని కోవాలాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్పారు. సో కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ని అయితే మొత్తం నేను కవర్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా. అండ్ చాలా చాలా నీట్గా, చాలా క్రేజీగా అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా టెన్షన్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి హైట్స్ అంటే చాలా భయం అన్నట్టు. సో పైన నడుస్తున్నాం అని చెప్పేసి. ఓకే, ఒక పని చేయి, నువ్వు పైన చూడకు, కింద చూడకు, ఓన్లీ పైన మాత్రమే చూడు. అండ్ డెన్స్ ఫారెస్ట్ ఇది అయితే చూస్తే చాలా డెన్స్ ఉంది. అండ్ ఇగో కోకానే కావి, ఇవి ఏంటి, ఇవి ఏం పనులు ఇవి? ఈత చెట్టు లెక్క ఉంది, బట్ ఇవి ఎందుకైనా మంచిది, వీటిని ముట్టుకోకపోవడం మంచిది. ముట్టుకున్నాక ముట్టుకోకపోవడం మంచిది అంట. ఏంటరా ఎద్దవా, సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. మనం వచ్చినప్పుడు అట్లా రావాలి. 30 meters హైట్ అంటాము. అమ్మ ఈ చెట్టు కూడా ఎంత ఉందో, ఈ కోలాలు ఎట్లా ఎక్కుతాయి ఈ చెట్టును? 30 meters హైట్ అంట. 30 meters హైట్లో ఉన్నాం మనము. ఓ మై గాడ్, చాలా వింత వింత జంతువులు ఉంటాయట చూడు. ఈ టాంబ్రిన్ రెయిన్ ఫారెస్ట్ అన్నట్టు, రెయిన్ ఫారెస్ట్ పామ్స్ అన్నట్టు. అవే పామ్ చెట్లే ఇవి. పోయిందా? సూపర్. టికెట్ కొనుక్కున్నాం కదా, ఆ మాత్రం ధైర్యం ఉండదా మరి? వావ్, పామ్ చెట్లు చూడండి, పామ్ ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ పికాసో చిత్రమా. ఈ అక్కని దాటిపోదామా, ఈ అక్కనికనే పోదామా? కానీ చూడు, ఆమెకు మంచిగా యాక్సెస్ ఇచ్చారు. 22 డిఫరెంట్ స్పెసీస్ ఉన్నాయంట ఇక్కడ. నైస్. ఓకే, చిన్న బ్రిడ్జ్, తర్వాత నడుచుకుంటూ పోవచ్చు ఇట్లా. You need any help? No. Okay. You can go. సో ఒకవేళ ఇప్పుడు మనం ఏమైనా మంచి మంచి స్పీసీస్ ఏమైనా చూస్తే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను చూపెడతాను మంచిగా, వాళ్ళన్నింటినీ చూడడానికి రెడీగా ఉండండి. ఈ హైకింగ్ కి వేరే ప్లేస్ ఉంటుంది హైకింగ్ చేయడానికి, చాలా బాగుంటుంది. అసలు ఇది చాలా పెద్ద డెన్స్ ఫారెస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే వీడికి వచ్చేసి 3-4 days ట్రెక్కింగ్ చేస్తారు. 3-4 days ట్రెక్? చూడు ఎట్లా ఇంకా మరి చేసింది, చేయకుండా చూసుకుంటారు బాగుంటాయి. అది కదా పడ్డా కూడా మనం పట్టించుకోవద్దాం మనం కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టించుకోరు, మనం పట్టుకుంటే కింద పడితే లేపితే సడన్గా ఎవరు లేకపోతే అఫెండర్ లేకపోతే దగ్గర పోయి వాళ్ళు వేసిన చూడాలి, వాళ్ళు ఏ రెస్ట్ చేసినప్పుడు లేపాలి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా లేపితే అంటే హ్యూమానిటీ గ్రౌండ్స్లో అఫెండెడ్ ఫీల్ అవుతారు. దేనికి? ఇప్పుడు ఇండియాలో అయినా యాక్సిడెంట్ అయినాయి,
కింద పడ్డాడు దగ్గర పోవాలి బైక్ మన దగ్గర నుంచి అబ్స్టకిల్స్ జరపాలి మనం లేపడానికి ట్రై చేయండి అవునా ఫస్ట్ తక్కువ లేపినాం అనుకో వానికి ఇంకేమైనా ఇరుగుతాయంట మనకి ఏమైనా ఎరగచ్చు లేకపోతే గుండె కలకమనొచ్చు మీరు ఎవరినో ఆ చుట్టుపక్కల అబ్స్టకిల్స్ క్లియర్ చేస్తే దెన్ ఇట్స్ ఆల్ గుడ్ అసలు ఈ ఫారెస్ట్ చూడండి ఎట్లుందో ఇదేం స్కై వాక్ ఇది వేరేదా ఇది వేరే అది అది దానికి పోతామేమో మనం మొత్తం దానికి కూడా పోతాం ఓకే స్కై వాక్ చూడండి ఎట్లా బిల్డ్ చేసిరో ఇట్లా బిల్డ్ చేసిరండి మేకింగ్ ద కట్ అంట ఓ అప్పుడు కట్టినప్పుడు ఎట్లా కట్టిరో అనేది ఇక్కడ చూపెడుతున్నారు చూడండి ఎంత బాగుంది అసలు ఇది అది వచ్చేసి క్రీక్ లుక్ అవుట్ అంట మొత్తం ఇక్కడ క్రీక్ అయితే ఇక్కడే ఉన్నది క్రీక్ అంటే వాగు అని చెప్పేసి అంటారంట సో ఇది వచ్చేసి వాగు చిన్న వాగు వంకలు అంటారు కదా సో ఇలాంటి వాగు మొత్తం పామ్ ట్రీస్ వక్క ట్రీస్ లాగా ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఈ పైన చూసుకుంటే ఈ విధంగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మొత్తం రెయిన్ ఫారెస్ట్ లా ఉంది ఇంకా వర్షం పడితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కావచ్చు కానీ ఇందులో ఫిషెస్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాటర్ పైకి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి కొండల మీదకి వెళ్ళి అది పైకి వెళ్ళి కొండల మీదకి వెళ్ళి వాటర్ ఎక్కడికి వెళ్ళి పుడితే వదిలే కానీ అదైతే ఒక వింతలాగా కనబడుతుంది నాకు ఎప్పటికీ వర్షం కూడా పడదు కానీ కంటిన్యూగా నీరు పారుతూనే ఉంటుంది ఈ క్రీక్ ఎక్కడ పుట్టిందో చూడాలని చాలా ఆతృతగా ఉంది నాకు కానీ పాసిబుల్ అవుద్దో లేదో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విన్స్ ఇంకనైతే గుడ్ బై చెప్పే సమయం వచ్చింది ఆస్ట్రేలియా సో ఇప్పుడైతే సో హాయ్ అన్న దయా అన్న ఫ్రమ్ బ్రిస్బెయిన్ సో ఇండియాలో వచ్చేసి కరీంనగర్ సో ఇద్దరం అయితే వచ్చేసినాము ఎక్కడికనంటే బైసైకిల్ షాప్కి సో ఇక్కడ సైకిల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఐ హోప్ బాక్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి అని అనుకుంటాను నా సైకిల్ని ప్యాక్ చేసి ఇండియాకి తీసుకురావడానికి వచ్చిన సో చూద్దాం ఏమంటారో వీళ్ళు సో గైస్ ఇప్పటికైతే 2-3 షాప్స్ తిరిగినాము ఎక్కడైతే బాక్స్ కానీ అది దొరకట్లేదు ఇక్కడ దగ్గర 10,000 అట్లా అంటున్నారు ప్యాక్ చేయడానికి ఇట్లా చాలా కష్టంగానే ఉంది కలిసి ఇక్కడ బాక్సులు ఉంటాయి డబ్బా పట్టుకుని అక్కడికి వెళ్ళి చేసుకుందాం సో బైసైకిల్ బ్యాగ్ అయితే ఇది ప్యాక్ చేసుకుందాము అని అంటే చాలా పెద్ద ఉంది అని చెప్పేసి అన్న అనేది అతను చూసి అన్నాడు చూసి దీనికి ప్రాబబ్లీ $300 అవుతాయి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 17,500 రూపాయలు $400 విత్ జిఎస్టీ $400 ఏమైతే అన్నాడు అంటే ఇక మీరు ఒక్కసారి ఆలోచించండి 22,000 రూపాయలు 22,000 రూపాయలు బైక్ బాక్స్కి ప్యాక్ చేయడానికి అవ్వడం అంటే మీరు ఇండియాలో 1,500కి చేసి పట్టుకొని వచ్చిన నేను 1,700కి విత్ బాక్స్ పని అంత అయిపోయింది మొత్తం పని కూడా చేసి బ్యాగ్స్ పెట్టుకొని వచ్చిన నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇంకా కొన్ని కంట్రీస్లో అయితే ఇంత ట్రావెల్ చేసినాం ఇది అని చెప్పేసి వాళ్ళు ఓకే మనీ ఏమొద్దు మా సపోర్ట్ అని చెప్పేసి మీరు చూసిరు చైనాలో కానీ చాలా ప్లేసెస్లో అండ్ ఈవెన్ జపాన్లో కానీ కొరియాలో తైవాన్లో మంగోలియాలో కూడా ఫ్రీగానే చేసి ఇచ్చారు ఫ్రీగా చేసి ఇంకా కొన్ని సామాన్లు కూడా ఇచ్చారు అన్న చూసి ఏంది ఇదంతా అంటే ఏమంటారు వెల్కమ్ టు ఆస్ట్రేలియా ఇప్పటికీ 3 అయిపోయినట్టున్నాయి ఇంకా పోతున్నాం సో గాయస్ ఆ సైకిల్ వాడు ఏమన్నాడంటే సాయంత్రం 4 గంటలకు రమ్మన్నాడు ఎందుకు 4 గంటలకు అని అంటే 4 గంటలకు వస్తే మనం ఇద్దరం కలిసి ప్యాక్ చేద్దాము అని చెప్పేసి చెప్పిండు సైకిల్ షాప్ అతను సరే అని చెప్పిన ఇంకా ఇంటికి వచ్చినాము ఇప్పుడు టైం అయితే ఒక 12 అవుతుంది 4 hours టైం ఉంది అన్న అయితే ఏం చేస్తున్నా అంటే బార్బిక్యూ చేస్తున్నాడు యూట్యూబ్లో ఇవి కూడా చూపెట్టద్దు అండ్ చూపెడితే ఏమైందంటే ఆ రక్తం కనబడుతుందిగా ఎరుపు కలరు దానికి కూడా కాపీరైట్ చేసి తీసేస్తారు అన్నట్టు అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి మీకు ఏంటి అని అంటే ఇది వచ్చేసి పూల్ అన్నట్టు వీళ్ళది సో పూల్ చూస్తాం కదా అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ అండ్ సేఫ్ ఎంత బాగుంటుందంటే ఈ పూల్ ఎవరు కట్టుకున్నా కూడా వాళ్ళు
ఇక ఈ విధంగా ఫెన్సింగ్ పెట్టాలి. మీకు ఇక గ్లాస్ కనబడుతుందా, ఈ గ్లాస్ ఫెన్సింగ్ ఈ చుట్టూ పూల్ చుట్టూ ఉన్నది, ఎందుకంటే పిల్లగాళ్ళు వచ్చి దుంకి ఈత రాకుండా ఏమైనా అవుతాయి అని చెప్పేసి. అండ్ ఆ పైన మ్యాట్ లాగా కనబడుతుంది కదా, ఈ మ్యాట్ అంటే ఏంటంటే ఆ పైనుండి వేడి ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి వాటర్ను కాన్స్టెంట్గా ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఉంచుతా అంట. అండ్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక అద్దం ఉన్నది, మీకు వస్తే ఫైబర్ గ్లాస్ కనబడుతుంది. ఈ ఫైబర్ గ్లాస్ కూడా ఇక్కడ కౌన్సిల్ వాళ్ళు పెడితేనే అలో చేస్తారట, లేకుంటే ఫుల్ సీజ్ చేస్తారంట. ఎందుకు ఇది పెట్టిరన్నా అని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ చిన్న పోరగాళ్ళు ఇక్కడో కాలు పెట్టి ఎక్కి దానిలో దుంకి ఆడ ఈత కొట్టకుండా ఉండడానికి అండ్ ఇది పెట్టిరంట. సో దట్ ఇది పెడితే వాళ్ళు లోపలికి దుంకడానికి ఉండదు అని చెప్పేసి. అండ్ ఇది చాలా బాగుంది. అండ్ ఈ పూల్ను మెయింటెనెన్స్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. అది ఎట్లా మెయింటైన్ చేస్తారట అంటే నేను చెప్తాను. ఇది వచ్చేసి ఈ పూల్ కదా, ఈ పూల్ చుట్టూ మొత్తం ఫైబర్ లైక్ గ్లాస్ అయితే ఉంది, ఫైబర్ కాదు గ్లాస్ అయితే ఉంది. అండ్ మనుషులు మునిగే అంత లోపలికి అయితే ఇది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడైతే ఇది పెట్టారు. అండ్ తర్వాత వీళ్ళ ఇంట్లో బీరకాయ చెట్టు ఉన్నది చూడండి, బీరకాయలు కూడా కాస్తున్నాయి. ఓ ఎంత ఫ్రెష్ ఉన్నదో ఇది. అండ్ తర్వాత ఇంకా ఆ పూల్ మెయింటెనెన్స్ ఇది 365 రోజులు ఈ యొక్క ఫిల్టర్ అనేది నడుస్తుందంట. అందులోకి వాటర్ అన్ని సక్ చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ ఇంకో పైపు ఆ వాటరు మళ్ళీ దాని లోపలికి పంపిస్తాయంట. అంటే ఇది 365 days ఇది నడుస్తూనే ఉంటుందంట. అండ్ ఇక్కడ సిపిఆర్ కూడా ఉన్నది. అండ్ సిపిఆర్ మొత్తం ఈ పూల్ నీట్గా ఉందా లేదా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయాలి. ఒక చిన్నపిల్లగాని చూసుకున్నట్టే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎప్పుడైనా ఇక స్విమ్మింగ్ చేసుకోవడానికి తెలుసు కదా, స్విమ్మింగ్ చాలా హెల్దీ. అండ్ స్విమ్ చేస్తే చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒక మంచి కార్డియో అన్నట్టు, సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్ లాంటివి ఇవన్నీ. సో దట్ మంచి ఫిట్గా ఉంటాం అన్నట్టు. సో దానికోసం అని చెప్పి స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది. సో కొత్తగా అనిపించింది. సో దట్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో సైకిల్ ప్యాక్ అయితే అయిపోయింది. అండ్ తెచ్చినాము, ఇంటి పెట్టినాము. అండ్ ఇంకా బయలుదేరుడే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం. యా ఇండియాలోనే, ఇండియాలో కాదు ఎక్కడ, నేను కూడా ట్రావెల్ చేస్తుంటాను ఇలాగ. కాకపోతే సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ నేను విమానం. ఆల్ ది బెస్ట్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ. సీ యు దెన్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.